హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చ యూట్యూబ్ ఛానల్. సూపర్ ఎయిట్ ముందు మ్యాచ్కి మన టీమిండియాకి అయితే భారీ షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. టీమిండియా స్టార్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్కి అయితే ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు గాయం అవడం జరిగింది. ఇప్పుడు గాయం తీవ్రత ఎలా ఉంది, అసలు తర్వాత ఆడబోయే ఆఫ్ఘనిస్తాన్తో ఆడబోయే మ్యాచ్లో మన సూర్యకుమార్ యాదవ్ ఆడతాడా లేదా అన్న విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. T20 ప్రపంచ కప్ 2024లో టీమిండియా సూపర్ ఎయిట్లో 3 జట్లతోనైతే తలపడనుంది. ఆఫ్ఘనిస్తాన్తో, ఆస్ట్రేలియాతో, బంగ్లాదేశ్తో అయితే తలపడనుంది. ఈ సూపర్ ఎయిట్ ముందుకైతే టీమిండియాకి అయితే భారీ షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. టీమిండియా T20 క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్కి అయితే గాయం అవడం జరిగింది. అయితే ఆఫ్ఘన్తో జరగబోయే మ్యాచ్కు ముందు మన టీమిండియా వచ్చేసి ప్రాక్టీస్ సెషన్లో పాల్గొనడం జరిగింది. ఈ ప్రాక్టీస్ సెషన్లో సూర్యకుమార్ యాదవ్ పాల్గొనడం జరిగింది. ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో బాల్ వచ్చి చేతికి గట్టిగా తగలడం జరిగింది. తగలడంతోనే అక్కడ బ్లడ్ కూడా లీక్ అయినట్టుగా అయితే తెలుస్తున్న సమాచారం. అయితే తాకిన వెంటనే మన టీమిండియా ఫిజియోథెరపీ వచ్చి చెక్ చేయడం జరిగింది. వెంటనే మన సూర్యకుమార్ యాదవ్ అయితే ప్రాక్టీస్ సెషన్ నుంచి హోటల్ రూమ్కి అయితే వెళ్ళడం జరిగింది, ప్రాక్టీస్ అర్ధాంతరం ముగించుకొని. అయితే ఇప్పుడు గాయం తీవ్రత మాత్రం చూసుకుంటే చాలా ఎక్కువగానే ఉందన్నట్టు మనకు తెలుస్తున్న సమాచారం. అయితే గాయం తీవ్రత మరీ ఎక్కువైతే మాత్రమైతే ఆఫ్ఘనిస్తాన్తో జరగబోయే సూపర్ ఎయిట్ మ్యాచ్కి అయితే సూర్యకుమార్ యాదవ్ దూరం అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగానే ఉంది. ఎందుకంటే తర్వాత జరగబోయే 2 మ్యాచ్లకు అందుబాటులో ఉండాలంటే మన ఆఫ్ఘనిస్తాన్తో జరగబోయే మ్యాచ్కు దూరం ఉంచాలని టీమిండియా మేనేజ్మెంట్ అయితే భావిస్తుంది. అయితే మన సూర్యకుమార్ యాదవ్ యొక్క హెల్త్ కండిషన్ పైన BCCI మాత్రం అయితే ఎలాంటి ప్రకటన అయితే లేదు. గాయం తీవ్రత ఎక్కువగా ఉందా, తక్కువగా ఉందా, ఎలా ఉంది అనేది మాత్రం అయితే చెప్పలేదు మన BCCI మాత్రం. అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే గాయం తీవ్రత మాత్రమైతే ఒక అంతగా అయితే ఎక్కువ లేదు, ఒక మాదిరిగా మాత్రమైతే ఉండనట్లయితే మనకు తెలుస్తుంది. ఆఫ్ఘనిస్తాన్తో జరగబోయే మ్యాచ్కి రెస్ట్ ఇస్తేనే మిగతా 2 మ్యాచ్లకు పర్ఫెక్ట్గా బరిలో దిగుతారని ఉద్దేశంతోనే ఆఫ్ఘనిస్తాన్తో జరగబోయే మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్కి అయితే రెస్ట్ ఇవ్వాలని అయితే టీమిండియా మేనేజ్మెంట్ అయితే భావిస్తుంది. మరి దీనిపైన హెల్త్ అప్డేట్ ఎలా ఉంటాయో, ఏ విధంగా ఉంటాయో అయితే ఇంతవరకు అయితే ప్రకటన చేయలేదు. రాగానే మరొక వీడియో చేసి కూడా అప్లోడ్ చేస్తాను. T20 ప్రపంచ కప్ 2024లో సూర్యకుమార్ యాదవ్ మాత్రం అయితే 3 మ్యాచ్ల్లో కలిపి అద్భుతంగా రాణించడం జరిగింది. ముఖ్యంగా అమెరికాతో జరిగిన మ్యాచ్లో హాఫ్ సెంచరీతో రాణించడం జరిగింది. అదే మ్యాచ్లతో మన సూర్యకుమార్ యాదవ్ ఫామ్లో కూడా రావడం జరిగింది. అంతకన్నా జరిగిన 2 మ్యాచ్ల్లో కొంచెం విఫలమైన సూర్యకుమార్ యాదవ్ అమెరికాతో జరిగిన మ్యాచ్లో అద్భుతంగా రాణించడం జరిగింది. ఒకవేళ ఆఫ్ఘనిస్తాన్తో జరగబోయే సూపర్ ఎయిట్ మ్యాచ్కి మన సూర్యకుమార్ యాదవ్ ఆడకపోతే మాత్రమైతే అతని ప్లేస్లో వచ్చేసరికి యశస్వి జైస్వాల్ తుది జట్లోకి రానున్నాడు. ఒకవేళ యశస్వి జైస్వాల్ తుది జట్లోకి వస్తే రోహిత్ శర్మతో పాటు ఓపెనింగ్ పొజిషన్లో దిగనున్నాడు. అదేవిధంగా విరాట్ కోహ్లీ వచ్చేసరికి 1 డౌన్గా బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది. తర్వాత రిషబ్ పంత్, అదేవిధంగా మన బ్యాటింగ్ ఆర్డర్ అయితే కొనసాగుతుంది. మరి సూర్యకుమార్ యాదవ్ ఇంజూరీ పైన అయితే ఎలాంటి అప్డేట్ అయితే లేదు ప్రజెంట్ వరకు అయితే. అప్డేట్ రాగానే మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. ఆ తర్వాత వచ్చే మన ఆఫ్ఘనిస్తాన్తో జరగబోయే మ్యాచ్లో మన టీమిండియా యొక్క ప్లేయింగ్ 11 ఎలా ఉంది, ఏ విధంగా ఉంది, సూర్యకుమార్ యాదవ్ తప్పుకోవడంతో ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది అనే విషయాల గురించి నెక్స్ట్ వీడియోలో క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియో కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. రారా మహాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.